చిన్నపిల్లల్లో చాలా మంది పిల్లలు బెడ్ వెట్టింగ్ ఉంటుందండి. అంటే మంచం మీద యూరిన్ పోసేస్తా ఉంటారు. వాళ్ళకి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చినోళ్ళు కూడా అలాగే పోసేస్తూ ఉంటారు. డిగ్రీ చదివే పిల్లలు కూడా అలాగా బెడ్ మీద యూరిన్ పోసేస్తూ ఉంటారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటదండి. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటది. అలాగే తల్లి ఎక్కువ పని చేయవలసి వస్తూ ఉంటది. అంటే రోజు బెడ్షీట్లు ఉతకాల, మార్చాల ఇవన్నీ. బట్ హోమియోపతిలో చిన్న మందుతోటి ఆ కంప్లైంట్ మనం రెక్టిఫై చేసేస్తామండి. అలాగే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కూడా భోజనానికి కూర్చుంటారండి. కొద్దిగా ఆ సగం భోజనం చేసినప్పటికి టాయిలెట్కి వెళ్ళిపోవాలండి, మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు పరిగెట్టుకొని. అలాగే లేదంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలి, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటది అనమాట. ఈ కంప్లైంట్ కూడా హోమియోపతిలో మందులు ఉంటాయండి. ఈ విషయం చాలా మందికి తెలియక కంప్లైంట్ సంవత్సరాలు అలాగే పోతారు. కానీ హోమియోపతిలో ఏంటంటేనంటే మీరు ఏం చెప్పినా మేము వింటాం. మేము విని రోగికి మందేస్తాం, రోగానికి వెయ్యం. కనుక ఇదేంటంటే చాలా మందికి ఈ విషయం తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు తల్లిదండ్రులు. మీకు ఇలాంటి కంప్లైంట్స్ ఎవరికైనా ఉంటే కనుక హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.